హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. రోజు వీడియో అయితే మనమైతే ఐఫోన్ 17 నుండి OnePlus 15 అయితే మనమైతే కంపారిజన్ అయితే చేద్దాం. ఈ రెండు ఫోన్స్లలో మీరైతే కన్ఫ్యూజ్ అవుతామండి ఏ ఫోన్ కొంటే మంచిగా ఉంటుందని. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ యూజర్స్. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనమైతే తొందరగా అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే రెండు ఫోన్స్ అయితే మీకు అయితే సేమ్ ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫెంటాస్టిక్ అయితే ఉంటే స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే మీకు ఈ రెండు ఫోన్స్ అయితే మీకు అయితే కెమెరా వైజ్ కూడా రెండు అయితే కొంచెం ఇంచుమించు సేమే వస్తాయి. యాపిల్లో మీకు A19 బయోనిక్ చిప్ ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. OnePlus లో మీకు అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. అంటూ స్కోర్ అయితే మీకు అయితే OnePlus లోనే 38 lakhs ప్లస్ అయితే వచ్చింది. గీక్ బెంచ్ కూడా మీకు అయితే స్లైడ్ గా OnePlus ఎక్కువనైతే వస్తుంది. గేమింగ్ అయితే మీకైతే BGM అయితే OnePlus అయితే 165 FPS అయితే రన్ అయితే చేస్తాను. మీకైతే కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకైతే 165 FPS అయితే రన్ అయితే చేస్తుంది. ఐఫోన్ 17 అయితే మీకు అయితే 90 FPS అయితే రన్ అయితే చేస్తుంది. BGMI ఎక్స్పీరియన్స్ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఐఫోన్ 17 లో జంక్షన్ ఇంపాక్ట్ కూడా రెండు ఫోన్స్ అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తాయి. కాకపోతే బెటర్ ఫ్రేమ్స్ అయితే మీకు అయితే ఐఫోన్ 17 లో వస్తాయి. స్టేబుల్ ఫ్రేమ్ రేట్ అయితే OnePlus లో అయితే మీకు అయితే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి, కొంచెం ఫ్రేమ్స్ అయితే కిందికి పైకి అయితే అవుతాయి. అంత స్టేబుల్ గా అయితే అసలు ఐఫోన్ కంపారిజన్ లో మీకు అయితే కొంచెం ఐఫోన్ 17 బెటర్ అనిపించింది నాకు గేమింగ్ పరంగా అయితే. OnePlus 15 కూడా కొంచెం హీట్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్ నుంచి. VN లో మనం ఒక వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసినాం. మరి ఐఫోన్ 17లోను OnePlus 15లో మీకైతే OnePlus 15 అయితే 22 secondsలో అయింది. ఐఫోన్ 17 అయితే 40 seconds అయితే పట్టింది. అట్లనే ఒక 15 GB ఫైల్ అయితే మనమైతే షేర్ అయితే చేసినాం. SSD సేమ్ SSDనే. OnePlus 15లోనైతే అయితే మనకి 1 minute అయితే అయిపోయింది. ఐఫోన్ 17లో మీకు అయితే 8 minutes అయితే పట్టింది 15 GB ఫైల్ అయితే ట్రాన్స్ఫర్ కానీ. ఎందుకంటే దీంట్లో USB 2 అయితే ఇచ్చిల్లు. డేటా స్పీడ్ అయితే స్లో అయితే ఉన్నది. iOS 26.3 మీద రన్ అవుతుంది. స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. OnePlus లో మీకైతే మైండ్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. మీకైతే మీరైతే ఏదైనా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇట్లా మీరైతే డైరెక్ట్ క్యాలెండర్లోకి వెళ్తే ఈ రోజైతే మీరైతే టికెట్ బుక్ చేసుకోవాలని చూపెడతాను. మీరైతే సేవ్ అయితే చేసి పెట్టుకుంటే ఏ ఫీచర్స్ అయితే మీకు చాలా ఉంటాయి. OnePlusలో అయితే ఫోటోలో కూడా మీకు అయితే ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. యాపిల్లో మీకు మెయిన్ ప్లేస్ పైన అయితే వాళ్ళ ఈకో సిస్టమ్. మరి ఇక స్నాప్చాట్లో కూడా మీకైతే కెమెరా అనేది చాలా స్మూత్గా మూవ్ అయితే అవుతుంది. మీకైతే కెమెరా ప్లస్ పాయింట్ అయితే మీకైతే ఐఫోన్లో ఉంటుంది. ఇంకా సోషల్ మీడియా యూజ్ చేసేటప్పుడు కూడా మీకైతే కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఐఫోన్లో అయితే 7300 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. OnePlusలో ఐఫోన్లో అయితే అరౌండ్ 3700 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. మీకైతే హెవీ యూజ్ అయితే చేస్తే మీరైతే గేమ్స్ అవి ఆడుతా అంటే మీకైతే 5 to 6 hours అయితే వస్తుంది ఐఫోన్ అయితే. మీకైతే OnePlus అయితే మీకైతే 7 hours 8 hours అట్లా వస్తుంది. 120W ఛార్జర్ అయితే ఇచ్చింది మీకు OnePlusలోనైతే. ఇదైతే అప్రాక్సిమేట్గా మీకైతే 40 minutesలో 100% ఛార్జ్ అయితే అయిపోతుంది. ఐఫోన్ అయితే మీకైతే 40W తోటి ఛార్జింగ్ పెడితే మీద అయితే 80% అయితే 40 minutesలోనే ఎక్కుతుంది. ఫుల్ ఛార్జ్ కానీ 1 hour 18 minutes అయితే పడుతుంది ఐఫోన్ 17 అయితే. 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది ఐఫోన్లో. మీకు 25W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉన్నది ఐఫోన్లో. మీకైతే డిస్ప్లే అయితే OnePlusలోనే పెద్దగా ఉంటుంది. యాపిల్లోనే అయితే 6.3 inches డిస్ప్లే ఇచ్చిల్లు. మనకు OnePlusలో 6.78 inches డిస్ప్లే ఇచ్చిల్లు. రెండిట్లో మీకైతే బెజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మనకు OnePlusలో కొంచెం స్క్రాచెస్ అయితే ఎక్కువ పడతాయి. పౌచ్కి అట్లా గ్లాస్ లేకుండా వాడితే మీకు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ కూడా ఇచ్చిల్లు. ఐఫోన్లో అయితే రెండు డిస్ప్లేస్ అయితే చూడడానికి బాగుంటాయి. మీకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిల్లు. రెండిట్లో మీకైతే IP68 రేటింగ్ అయితే ఇచ్చిల్లు మీకు ఐఫోన్లో. OnePlusలో IP69K రేటింగ్ ఇచ్చిల్లు. యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. OnePlusలో PESK అని ఒకటి ఇచ్చిల్లు. కెమెరా కంట్రోల్ కూడా తీసుకోవచ్చు మీరు అయితే దాంతో అయితే. ఐఫోన్లో మెటల్ ఫ్రేమ్ ఉంటాయి రెండిట్లో మీకైతే. కాకపోతే కొంచెం ఇట్లా కలర్ అయితే షేడ్ అయితే అవుతుంది OnePlus 15లో మీరైతే చూసుకున్నట్టయితే. పౌచ్ లేకుండా వాడితే మీకైతే 5G స్పీడ్స్ కూడా కొంచెం బెటర్ అయితే OnePlusలోనే వస్తాయి. బ్యాక్ సైడ్ 2 48 MP కెమెరాస్ ఇచ్చిల్లు. OnePlusలో 3 50 MP కెమెరాస్ అయితే ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అని. కొంచెం నాకైతే బెటర్ ఐఫోన్ 17లోనే కొంచెం బెటర్ పిక్చర్స్ అయితే వస్తాయని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు అయితే కింద కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి. టెక్స్చర్ అయితే మీకు కొంచెం ఐఫోన్లోనే బెటర్ అవుతున్నాయి చూసుకోవచ్చు. టెక్స్చర్ అయితే ఎట్లా వస్తుంది ఏందని షెట్ టెక్స్చర్ కానీ అదంతా కొంచెం ఐఫోన్లో బెటర్ ఉన్నది. మీకు OnePlusలోనైతే కొంచెం వైబ్రెంట్గా అయితే వస్తాయి ఫొటోస్ అయితే చూసుకోవచ్చు. స్క్రీన్ పైన వేసిన కొంచెం కలరీష్గా వైబ్రెంట్గా అయితే వస్తున్నాయి మీకు OnePlus 15లో. డీటెయిల్స్ అయితే మీకు అయితే కొంచెం ఐఫోన్ 17లోనే బాగా వస్తున్నాయి. నాకైతే ఐఫోన్ 17 ఫోటోస్ అయితే కొంచెం బెటర్ అనిపించినాయి. వైడ్ యాంగిల్లో మీకైతే చాలా వైడ్ అనే ఫోటోస్ అయితే ఐఫోన్ 17లో OnePlus కంటే. కాకపోతే దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉంటుంది కాబట్టి మీకు జూమ్ చేసేటప్పుడు ఫోటో తీస్తే మాత్రం అంత డీటెయిల్స్ అయితే ఉంటాయి ఐఫోన్ 17లో. OnePlus కొంచెం బెటర్ అనిపిస్తుంది టెలిఫోటో లెన్స్ పరంగా అయితే. మీకైతే లో లైట్లో అయితే కొంచెం OnePlus కొంచెం బెటర్గా అనిపిస్తున్న ఫోటోస్ అయితే చూసుకోవచ్చు. స్క్రీన్ పైన వేసిన డీటెయిల్స్ అయితే OnePlus క్యాప్చర్ అయితే చేస్తుంది. వీడియో రికార్డింగ్లో వచ్చేసి మీకైతే ఐఫోన్ 17 బాగుంటుంది. కొంచెం OnePlus 15 కూడా చాలా ఇంప్రూవ్ అయితే చేసి కానీ ఐఫోన్ అంతా మంచిగా అయితే ఉండదు. కానీ ఐఫోన్ అయితే మీకైతే వీడియో రికార్డింగ్లో బెస్ట్ అయితే ఉంటుంది. మీకైతే 73,000కి వస్తుంది OnePlus 15 అయితే. ఐఫోన్ 17 అయితే 83,000 అయితే ఉన్నది. ప్రీవియస్గా మీరు అయితే ఐఫోన్ వాడుంటే ఐఫోన్ తీసుకోండి. గేమింగ్లో కూడా కొంచెం ఐఫోన్ మీకైతే బెటర్ అయితే ఉంటుంది. ఏ ఫీచర్స్ అవన్నీ కావాలనుకుంటే మీరు అయితే OnePlus అట్లా తీసుకోండి. టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది మీకైతే OnePlusలో. ఈ రెండు ఫోన్స్లలో మీకు ఇష్టమైన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. నన్ను అడిగితే మీరు ప్రీవియస్గా యాపిల్ అయితే వాడితే మాత్రం యాపిల్ ఫోనే కన్సిడర్ అయితే చేయండి.
యాపిల్ ఈకో సిస్టమ్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ఐఫోన్ 17 OnePlus 15 కంపారిజన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి చాలా కొంత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.